కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలా? ఇది మనకు వచ్చే కామన్ డౌట్. ఏ నొప్పి వస్తే ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు, ఏ నొప్పితో హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ కళ్యాణ్ పెద్దాడ, యూకేలో కన్సల్టింగ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. కడుపు నొప్పి అనేది కామన్ ప్రాబ్లం, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వండి, లేదంటే మీరు ఆకలి మీద ఉంటే కడుపులో వచ్చే క్రాంప్స్ అవ్వండి, అల్సర్స్, లేదంటే కొన్నిసార్లు క్యాన్సర్స్ లాంటి వాటి వల్ల కూడా కడుపు నొప్పి అనేది వస్తుంది. సో మీకు కడుపు నొప్పితో పాటు ఏ సిమ్టమ్స్ అయితే ఉంటే కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. డిస్కస్ చేద్దాం. ఒకటి, మోషన్ లో రక్తం పడటం, లేదంటే కాన్స్టెంట్ గా వాంతులు అవడం, ఎస్పెషలీ బ్లాక్ కలర్ వామిటింగ్స్. దీని మీనింగ్ మీకు లోపల జిఐ ట్రాక్ట్ లో బ్లీడింగ్ అవుతుంది. సో డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి. రెండు, కడుపు నొప్పితో పాటు జ్వరం, చలి, వణుకు ఇలాంటివి వస్తే లోపల కడుపులో సీరియస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండుండొచ్చు. సో కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళాలి. మూడు, కడుపు బాగా గట్టిగా అయిపోవడం, అంటే ఒక క్లాంక్ లాగా, రాయిలాగా, ఇంకా జస్ట్ టచ్ చేస్తేనే సివియర్ పెయిన్ రావడం. ఇది మీకు లోపల ఆర్గన్స్ లో పర్ఫరేషన్ ఉన్నా, లేదంటే సివియర్ ఇన్ఫెక్షన్, పెరిటోనైటిస్ లాంటి కండిషన్స్ ఉన్నా కూడా ఇట్లా అవుతుంది. ప్యాంక్రియాస్ ఇన్ఫ్లేమ్ ఉన్నా కూడా ఇట్లాగా సివియర్ హార్డ్ గా అయిపోయి మీకు సివియర్ కడుపు నొప్పి అనేది రావచ్చు. ఫైనల్లీ పై పోర్షన్ లో కడుపు నొప్పి ఉండి మీ చేతుల్లో గానీ మెడలో గానీ వెళ్తూ ఉంటే ఇది సింపుల్ కడుపు నొప్పి అయి ఉండకపోవచ్చు, హార్ట్ అటాక్ కూడా అయి ఉండొచ్చు. సో వీటిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళండి, చెక్ చేయించుకోండి. ఇంట్లో ఓన్ మేనేజ్మెంట్ చేయదు. మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. కామెంట్ పెట్టండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. హెల్త్